ఎప్పటి నుంచో మైక్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే DJI మైక్ మినీ ట్రై చేద్దాం ఎట్లుంటుందో. దీని వాయిస్ క్వాలిటీ, నాయిస్ క్యాన్సిలేషన్ అన్నీ ఎట్లుంటో చెక్ చేద్దాం. లెట్స్ గో. ఒక బ్యాగ్ ఇచ్చారు దీంట్లో అయితే మనకి. DSLR కెమెరా కేబుల్ అవైతే విండ్ షీల్డ్స్ 2 ఇచ్చారు, 2 కలర్స్. మైక్ అయితే బాక్స్లో వచ్చింది అనుకుంటా. సారీ, ఇది కెమెరా కేబుల్, ఇది C టైప్ కేబుల్. ఇది రిసీవర్, ఇవి ట్రాన్స్మిటర్స్. రిసీవర్ ఫోన్ కనెక్ట్ చేయడానికి. అయితే దీంట్లో వచ్చాయి ఇవి డివైసెస్. ఇంకా నాకు బయట నుంచి సౌండ్స్ వస్తున్నాయి, వెహికల్ సౌండ్స్ వస్తున్నాయి, డోర్ తీసే ఉంది. సో జస్ట్ చూడండి ఎట్లా వస్తుంది వాయిస్ అనేది, సౌండ్ వస్తుంది. మనకి ఇక్కడ ఆరెంజ్ లైట్ వస్తుంది. సో దట్ మీన్స్ ఇప్పుడు ఇది నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉంది. ఇంతకుముందు నేను నాయిస్ క్యాన్సిలేషన్ లేకుండా తీశాను. సో ఆ వీడియో కూడా పెడతాను, ఎందుకంటే అప్పుడు మీకు కూడా అది తెలుస్తుంది అట్లా దాని డిఫరెన్స్ దీని డిఫరెన్స్. ఇప్పుడు చూడండి, ఇది నాయిస్ క్యాన్సిలేషన్ ఇది ఎలా ఉందో చూడండి. ఇక్కడ ఫ్యాన్ కూడా తిరుగుతుంది ఒకటి, అండ్ డోర్ కూడా ఓపెన్ చేసే ఉంది. జస్ట్ నేను బయట వీడియో కూడా చేస్తున్నాను డోర్ ఓపెన్ చేసిన దానికి. అండ్ ఈ సౌండ్ 0 సెట్టింగ్లో ఉంది, నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉంది. ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు. సో ఇదైతే ఏం కొలాబరేషన్ కాదు, మీకు మొత్తం చూపించాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అండ్ ట్రై చేయండి, ఇక్కడికి వచ్చి మీరు జూమ్లోకి వచ్చి చూడండి. యూ విల్ గెట్ మెనీ డివైజెస్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సార్. ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే వీళ్ళు రెంట్ కూడా ఇస్తారు. సో మీకు ఏదైనా డివైస్ కెమెరా ఏదైనా టెస్ట్ చేయాలంటే ఫస్ట్ రెంట్కి తీసుకోండి. ఎందుకంటే నేను కూడా చాలా 2-3 కెమెరాస్ తీసుకున్నాను వీళ్ళ దగ్గర, బట్ నేను టెస్ట్ చేసి తీసుకున్నాను. అదొక బెస్ట్. మీకు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. అండ్ మన దగ్గర బ్లాగింగ్ కెమెరా ఉంది కదా, ZV, వీళ్ళ దగ్గర కూడా ఉంది. ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయండి, ఇక్కడికి వచ్చి ఒకసారి రెంట్ తీసుకోండి, ఎందుకంటే మీకు ఆ హ్యాండ్లింగ్ తెలుస్తుంది. క్వాలిటీ రెంటల్ సెపరేట్ ఉంటుంది సార్, మా కింద గ్రౌండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. రెంటల్ ట్రై చేయండి, ట్రై చేసి మీకు నచ్చితే తీసుకోండి. ఎందుకంటే మనం వన్ టైం పర్చేస్ డివైజెస్ కాబట్టి మన హ్యాండిల్ చేస్తేనే తీసుకోవాలి. యూట్యూబ్ రివ్యూలో చూసి మాత్రం తీసుకోవాలి. నేను చెప్పా కదా పైనుంచి అక్కడ మనకి జూమ్ రెంటల్ కూడా ఇస్తారని. సో నేను సోనీ ZV తీసుకున్నప్పుడు ఇక్కడే రెంట్ తీసుకున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే మనం ఫస్ట్ హ్యాండిల్ చేస్తేనే మనకు ఆ కెమెరా గురించి తెలుస్తుంది. లేకపోతే మనం డైరెక్ట్గా కొంటే అసలు అది యూట్యూబ్ రివ్యూలో ఒకలా ఉంటుంది, మనం కెమెరా కొన్న తర్వాత ఒకలా ఉంటుంది. సో వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి, నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి. సో నేను చూపిస్తాను, చాలా లెన్సెస్ అండ్ చాలా కెమెరాస్ ఉన్నాయి మన దగ్గర. సో ఇదైతే మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేయండి, దెన్ యూల్ రియలైజ్. చలో, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు హోమ్.